ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యం అనేక సేవలు జరుగుతూ ఉంటాయి కదండి. అయితే ఇందులో కొన్ని ప్రతిరోజు నిర్వహించే సేవలు కాగా మరికొన్ని వారపు సేవలు, అంటే వారానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సేవలు, మరికొన్ని వార్షిక సేవలు, అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సేవలు. ఈ వీడియోలో శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సేవలు ఏవి, ఏ సేవల్ని ఎప్పుడు నిర్వహిస్తారు, ఈ సేవలకి టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఈ వార్షిక సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఎన్ని రోజులు స్వామివారి దర్శనం ఉంటుంది, మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా శ్రీవారి ఆలయంలో వార్షిక సేవలకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక సేవలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు మొత్తం 5 సేవలండి. ఇందులో మొట్టమొదటి సేవ తెప్పోత్సవం సేవ. ఈ తెప్పోత్సవం సేవని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ సేవని ప్రతి సంవత్సరం పాల్గొన చైత్ర మాసాలలో అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తెప్పోత్సవం సేవను నిర్వహించే ఈ 5 రోజులు కూడా శ్రీవారి పుష్కరంలో తెప్పలపై స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వరు. రోజుకి సుమారుగా 250 టికెట్స్ చొప్పున 5 రోజులకి కలిపి 1250 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే ఒక్క పర్సన్ కి ఈ తెప్పోత్సవం సేవకి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే 5 రోజులు నిర్వహించే తెప్పోత్సవాల్లో మీరు ఏ తేదీకైతే సెలెక్ట్ చేసుకొని టికెట్ బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే మీకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు శ్రీవారి పుష్కర్లో తెప్పోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారండి. ఇక వార్షిక సేవల్లో భాగంగా 2వ సేవ వసంతోత్సవం సేవ. ఈ వసంతోత్సవం సేవని ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అంటే వసంత ఋతువు రాకకు చిహ్నంగా ఈ వసంతోత్సవం సేవను నిర్వహిస్తారండి. వసంతోత్సవం సేవ అనేది శ్రీవారి ఆలయానికి వెనక వైపున అంటే పడమట మాడవీధిలో ఉన్న వసంత మండపంలో ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వరు. ఆన్లైన్ లో కూడా రోజుకి సుమారుగా 300 టికెట్స్ చొప్పున ఈ 3 రోజులకి కలిపి సుమారుగా 900 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే ఈ వసంతోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ వసంతోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క రోజు మాత్రమే వసంత మండపంలో ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని 3 రోజులు ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది లేదు. ఈ 2026వ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఈ వసంతోత్సవం సేవని టిటిడి వారు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక వార్షిక సేవల్లో భాగంగా 3వ సేవ జ్యేష్ఠాభిషేకం. ఈ సేవని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. ఈ సేవని ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారండి. అంటే హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం సేవని శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో నిర్వహిస్తారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి కేవలం టిటిడి వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వరు. ఆన్లైన్ లో కూడా రోజుకి 250 టికెట్స్ చొప్పున 3 రోజులకి కలిపి సుమారుగా
750 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ జ్యేష్ఠాభిషేకం సేవని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. టికెట్ కాస్ట్ ఒకరికి 400 రూపాయలు ఉంటుంది. ఈ 2026వ సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు అత్యంత ఘనంగా శ్రీవారి ఆలయంలో ఈ జ్యేష్ఠాభిషేకం సేవను టీటీడీ వారు నిర్వహించనున్నారండి. ఇక వార్షిక సేవల్లో భాగంగా 4వ సేవ పవిత్రోత్సవం సేవ. ఈ పవిత్రోత్సవం సేవని ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో అంటే హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిలలో ఈ పవిత్రోత్సవం సేవని 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే 3 రోజుల పాటు నిర్వహించే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి, ఆఫ్లైన్ లో ఎక్కడ ఇవ్వరు. అయితే ఈ పవిత్రోత్సవం సేవకి ఎవరైతే టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు 3 రోజుల పాటు ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని 3 రోజులు కలిపి మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే మొదటి రోజు ఉదయం ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రెండవ రోజు కూడా సేమ్ అలాగే ఉదయం ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చివరగా 3వ రోజు ఉదయం ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 3వ రోజు సాయంత్రం మళ్ళీ ఆ పవిత్రోత్సవం సేవలోనే పాల్గొని సేవ అయిపోయాక 4వసారిగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఎవరైతే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు ఆ ఒక్క టికెట్ తో 3 రోజులు 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ పవిత్రోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుందండి. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే 2500 రూపాయలు పే చేసి ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మాత్రం ఆ 3 రోజులు తిరుమలలో ఉండి 3 రోజులు ఆ సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే 3 రోజులు నిర్వహించే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ అనేవి మొట్టమొదటి రోజు ఏ తేదీ అయితే పవిత్రోత్సవం సేవ స్టార్ట్ అవుతుందో ఆ ఒక్క తేదీకి మాత్రమే రిలీజ్ చేస్తారండి. సుమారుగా 700 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. మీరు ఆ ఒక్క తేదీని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ టికెట్ ని బుక్ చేసుకుంటే ఆ టికెట్ తో ఆ 3 రోజులు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 23, 24, 25 ఈ 3 తేదీల్లో ఆగస్టు నెలలో ఈ పవిత్రోత్సవం సేవలు శ్రీవారి ఆలయంలో జరుగుతాయి. అయితే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు 3 రోజులు తిరుమలలో ఉండి ఆ సేవలో పాల్గొనాలి అంటే మరి మాకు అకామిడేషన్ ఎలా అనే సందేహం మీకు ఉండొచ్చు. ఎవరైతే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ ని 2 మెంబర్స్ కి బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ ఆగస్టు నెలకి సంబంధించిన అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న తర్వాత మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏఆర్పీ కౌంటర్ దగ్గర అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకునేటప్పుడు మేము పవిత్రోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నాం అని అక్కడ కౌంటర్ లో చెప్తే మీకు మొత్తం 4 రోజులకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. లేదు మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీ యొక్క పవిత్రోత్సవం సేవ టికెట్ ని ఇద్దరికి బుక్ చేసుకున్న టికెట్ ని చూపిస్తే ఆఫ్లైన్ లోనే మీకు 4 రోజులకి రూమ్ అనేది అలాట్ చేస్తారండి. ఎందుకు 4 రోజులకి రూమ్ అలాట్ చేస్తారు అంటే పవిత్రోత్సవం సేవకి మొట్టమొదటి రోజు ఉదయం 7 గంటలకు మీరు రిపోర్ట్ చేయాలి. ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలంటే ముందు రోజు రాత్రి కల్లా మీరు తిరుమలకి చేరుకోవాలి. అండ్ ఇంకొకటి 3వ రోజు 4వసారి మీరు స్వామివారి దర్శనం చేసుకునేటప్పటికి రాత్రి 10 గంటల సమయం అవుతుంది. ఆ టైంలో మీరు రూమ్ వెకేట్ చేసి వెళ్ళలేరు కదండి. సో తెల్లవారుజామున రూమ్ వెకేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ముందు రోజు రాత్రి నుంచి 4వ రోజు తెల్లవారుజాము వరకు మొత్తం 4 రోజులకైతే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రూమ్ అనేది ఇస్తారు. 4 రోజులకి రోజుకి 100 రూపాయల చొప్పున 400 మీరు రూమ్ కి పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు సింగిల్ పర్సన్ కి పవిత్రోత్సవం టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి, కేవలం లాకర్ మాత్రమే ఇస్తారు. దీన్ని గమనించుకోగలరు. ఇక వార్షిక సేవల్లో భాగంగా చివరగా 5వ
సేవ పుష్పయాగం సేవ. ఈ సేవని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో అంటే కార్తీక మాసంలో ఒక్క రోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరానికి ఒక్క రోజు కార్తీక మాసంలో నిర్వహించే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వరు. ఆన్లైన్ లో కూడా ఆ ఒక్క రోజుకి సుమారుగా 500 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారండి. ఒక్క పర్సన్ కి ఈ పుష్పయాగంకి టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది. 700 రూపాయలు పే చేసి ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ ఒక్క రోజే ఆ టికెట్ తో 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆ రోజు ఉదయం 7 గంటలకు మీరు రిపోర్ట్ చేస్తే శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో ఉదయం స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయాక మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. తిరిగి అదే రోజు సాయంత్రం స్వామి వారికి కళ్యాణోత్సవ మండపంలో పుష్పయాగం సేవ జరుగుతుంది. ఆ సేవ అయిపోయాక రెండవసారి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని అదే రోజు ఆలయం నుంచి బయటికి రావచ్చు. అంటే పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అయితే టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ కి. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వార్షిక సేవలైన ఈ 5 రకాల సేవలు అంటే తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం ఈ 5 రకాల సేవలు కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే అంటే 300 రూపాయల దర్శనం టికెట్, ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీ దర్శనంకి వచ్చిన భక్తులు జయ విజయుల వద్ద నుంచి స్వామి వారిని ఎలా అయితే దర్శనం చేసుకుంటారో అదే విధంగా నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ సేవా టికెట్స్ అన్ని కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన tirupati.bhala.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలండి. అయితే ఈ వార్షిక సేవల్ని బుక్ చేసుకునే భక్తులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ వార్షిక సేవల్ని కూడా ఆర్జిత సేవ కేటగిరీలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఏ తేదీకైతే ఈ వార్షిక సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోకుండా ఉంటే వారికి మాత్రమే బుక్ అవుతాయి. అంటే మనకి ఆర్జిత సేవా కేటగిరీలో మొత్తం 9 రకాల టికెట్స్ రిలీజ్ చేస్తారండి. 1 కళ్యాణోత్సవం, 2 ఉంజల్ సేవ, 3 ఆర్జిత బ్రహ్మోత్సవం, 4 సహస్ర దీపాలంకరణ సేవ, 5 తెప్పోత్సవం, 6 వసంతోత్సవం, 7 జ్యేష్ఠాభిషేకం, 8 పవిత్రోత్సవం, 9 పుష్పయాగం. ఇలా ఈ 9 రకాల సేవల్ని కూడా మనకి ఆర్జిత సేవా కేటగిరీలోనే రిలీజ్ చేస్తారు. ఈ 9 సేవల్లో మీరు ఏ సేవనైనా వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ సేవనైనా ఈ 9 సేవల్లో మీరు బుక్ చేసుకోవడానికి కంపల్సరీ ఆ తేదీ నుంచి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ 9 రకాల ఆర్జిత సేవలు కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు. ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కానీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్స్ ని బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ ఆర్జిత సేవనైనా
2 మెంబర్స్ కి అంటే ఇద్దరికి బుక్ చేసుకున్నారు అంటే ఆ నెలకి సంబంధించిన అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ కి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి, అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే సింగిల్ పర్సన్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. కాబట్టి సింగిల్ పర్సన్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు రూమ్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉండదు. ఇవండి తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేకంగా నిర్వహించే సేవలు ఏవి, ఎప్పుడెప్పుడు ఆ సేవలు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి, అసలు ఈ సేవల్ని సంవత్సరానికి ఒక్కసారి శ్రీవారి ఆలయంలో ఎందుకొరకు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక్కొక్క సేవకి ఒక్కొక్క వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 5 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే వార్షిక సేవలకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఎందుకు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది అంటే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏవి, ఆ సేవల్ని ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము ఆ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఇలా కొంతమంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఆ భక్తులందరికీ కూడా ఒక సమాచారం ని తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.